What is the importance of Chlamydomonas? What is the importance of Chlamydomonas? It is the example of green algae, but its character blue-green algae. Yes or no? What is the importance of Spirogyra? It is a different shape algae. Okay, its shape of spiral. Okay, shape of spiral. Now the third one, China, Japan, Scotland. These three countries using soups and salads purpose this algae. Yes or no? Now the fourth one, which purpose we used chlorella? అంతరిక్షంలోకి వెళ్ళే వ్యోమగాములకు ఫుడ్ అప్లికేషన్ లో గాని అండ్ ఆక్సిజన్స్ అప్లికేషన్ లో గాని అందించేటువంటిది ఏంటి? దీస్ టూ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. అంటే ఈ రెండు క్వశ్చన్లు కూడా మన గతంలో ఉన్న క్వశ్చన్ పేపర్లలో ఆల్రెడీ అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. అయితే అంతరిక్షం పర్పస్ లో గాని లేదంటే మనకు చైనా, జపాన్ కంట్రీలో ఫుడ్ హ్యాబిటేషన్ లో గాని ఈ రెండిట్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్స్ ఉన్నవి. సో మనం దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. నౌ ద సెకండ్ వర్షన్, రెడ్ ఆల్గే. రెడ్ ఆల్గే రెడ్ కలర్ లో ఉండడానికి రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? బికాస్ ఇట్స్ హ్యావింగ్ పైకోఎరిథ్రిన్. కమన్ స్పీకర్. ఇట్స్ హ్యావింగ్ పైకోఎరిథ్రిన్. ఎందుకు ఎరుపు రంగులో ఉన్నవి? పైకోఎరిథ్రిన్ కలిగి ఉండడం వల్ల ఎరుపు వర్ణంలో ఉన్నది. వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్స్? ఊరికేనే నమ్మడానికి లేదు కదా. ఎగ్జాంపుల్స్ ఏంటి? ప్రూఫ్ ఏంటి అన్నప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తా. ఎగ్జాంపుల్స్ ఏంటి అన్నప్పుడు గ్రాసిల్ ఏరియా చెప్పండి. గ్రాసిల్ ఏరియా, జిలీడియం అండ్ క్యాండ్రస్. ఇప్పుడు దీస్ త్రీ ఎగ్జాంపుల్స్ విచ్ పర్పస్ వి యూజ్డ్? రెడ్ ఆల్గే. రెడ్ ఆల్గే పర్పస్ ఎగ్జాంపుల్స్ గ్రాసిల్ ఏరియా, జిలీడియం, క్యాండ్రస్. In these three examples, the best example of our human beings helping chondrus, because concentration of milk purpose we used chondrus nutrient. అంటే పాలను చిక్కబరచడానికి ఉపయోగపడే పదార్థం ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో మిల్క్ ని చిక్కబరచడానికి వాడేటువంటి పదార్థం పేరే క్యాండ్రస్. క్వశ్చన్ పేపర్ లో మనం అడిగే క్వశ్చన్ ఏమడుగుతాడు అంటే పాలను చిక్కబరచడానికి వాడే పదార్థం పేరు. ఇట్ ఈస్ విచ్ టైప్ ఆఫ్ ఆల్గే? ఓకే, ఇట్ ఈస్ విచ్ టైప్ ఆఫ్ ఆల్గే? పాల సాంద్రతను కొలవడానికి వాడే ఎక్విప్మెంట్ ఏంటి? పాల సాంద్రతను కొలవడానికి వాడే ఎక్విప్మెంట్ లాక్టోమీటర్. ఓకే, పాలను శుద్ధి చేసే ప్రాసెస్ ఏంటి? పాలను శుద్ధి చేసే ప్రాసెస్ ఇట్ మీన్స్ ఫిల్టరైజేషన్ ఆఫ్ మిల్క్. ప్యాస్చరైజేషన్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? లూయిస్ ప్యాస్చర్. హీ ఈజ్ కాల్డ్ ఎవర్ గ్రీన్ సైంటిస్ట్. ఎస్ ఆర్ నో? అంటే క్వశ్చన్ అనేది ఒకే యాంగిల్ లో అడగట్లేదు, డిఫరెంట్ యాంగిల్ లో అడుగుతున్నాడు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తంగా మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఈ కాన్సెప్ట్ లో అడిగే క్వశ్చన్ మాత్రం పాలను చిక్కబరచడానికి వాడే పదార్థం ఏంటి? ఈ క్యాండ్రస్ అనేది ఏ రకమైనటువంటి ఆల్గే? వెరీ గుడ్. వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రెడ్ ఆల్గే? క్యాండ్రస్. క్లియర్? రెడ్ ఆల్గే రెడ్ కలర్ లోనే ఎందుకు ఉందమ్మా? బికాస్ ఇట్స్ హ్యావింగ్ పైకోఎరిథ్రిన్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? నౌ ద థర్డ్ పాయింట్ అండ్ ది బెస్ట్ పాయింట్, బ్రౌన్ ఆల్గే. వాట్ ఈస్ ద రీజన్? బ్రౌన్ ఆల్గే బ్రౌన్ కలర్ లో ఉండడానికి రీజన్ ఏంటి అన్నప్పుడు ఫ్యూకోజాంతిన్. చెప్పండి. దీన్ని ఎందుకు చెప్పుకుంటున్నాం ఈరోజు? ఎగ్జామినేషన్ లో మనం చెప్పుకోవడానికి, ఎగ్జామినేషన్ లో అడగడానికి ఏమైనా సంబంధం ఉందా అంటుంది. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు అన్నప్పుడు మేకింగ్ ఆఫ్ అయోడిన్, ప్రొడక్షన్ ఆఫ్ బయోగ్యాస్. మేకింగ్ ఆఫ్ అయోడిన్ అంటే అయోడిన్ తయారు చేయడంలో, ప్రొడక్షన్ ఆఫ్ బయోగ్యాస్ అంటే బయోగ్యాస్ ఉత్పత్తిలో వాడే అటువంటి శైగళం పేరేంటి? అయోడిన్ ఎందుకు అవసరం మనకు? ఎగ్జాక్ట్లీ అయోడిన్ మనం పెంచుకోవడానికి అయోడైజ్డ్ సాల్ట్ రూపంలో తీసుకుంటున్నాం. ఎస్ ఆర్ నో? అయోడిన్ లోపిస్తే వచ్చే ప్రాబ్లం ఏంటి? సింపుల్ గా అవుతారు. అయోడిన్ లోపిస్తే వచ్చే ప్రాబ్లం ఏంటి? ఇలాంటి అయోడిన్ ను బ్యాలెన్స్ చేయడానికి మనం ఏ ఆల్గే నుండి తీసుకుంటున్నాం? ఓకే, అదే విధంగా విలేజ్ లలో నెంబర్ ఆఫ్ పీపుల్స్ వంట చెరుకుగా ఉపయోగపడేది బయోగ్యాస్. బయోగ్యాస్ ని యూజ్ చేస్తున్నారా లేదా ఈరోజు? ఆ బయోగ్యాస్ ఉత్పత్తిలో కూడా హెల్ప్ అయ్యే ఆల్గే ఏంటి?
ఒకవైపు అయోడిన్ పరంగా, రెండో వైపు బయోగ్యాస్ పరంగా, రెండు విధాలుగా మనకి హెల్ప్ అయ్యేటువంటి ఆల్గే ఏంటి? బికాస్ మల్టీపర్పస్ యూజింగ్ దిస్ ఆల్గే. అంటే హెడింగ్ మనకు హెడ్ లైనే ఆల్గేలో ఉంది, కానీ యూజ్ అయ్యేది మన ఎవ్రీడే లైఫ్ లో యూజ్ అవుతుంది. ఎస్ అన్నాం. అందుకే క్వశ్చన్ పేపర్ లో ఎవ్రీడే లైఫ్ లో యూజ్ అయ్యేది ఈ ఆల్గే అనేది ఎలా ప్రూవ్ చేస్తాం అనడానికి ఈ వివరణ అంతా మీకు అర్థమవుతుంది కదా క్లియర్ గా. నౌ ద నెక్స్ట్ వన్ డయాటమ్స్. నెక్స్ట్ ఏముంది? అసలు ఎక్కడ కనిపిస్తుంది ఇది అని అడుగుతాడు. సింపుల్ గా క్లియర్ చేయొచ్చు మనం. ఒక సముద్రాన్ని తీసుకున్నప్పుడు సముద్రంలో నీటి పైన తేలియాడుతూ ఉండే పచ్చిక బయళ్ళకి ఏమని పేరు? ఇక్కడ మన క్వశ్చన్ ఏమడుగుతాడో చెప్తుంది. వీటి స్టెమ్ లేయర్. స్టెమ్ లేయర్ అంటే కనకవచం అమ్మ. సిలికాచే నిర్మితం. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ సిలికా? SiO2. సిలికా ఫార్ములా